హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో మొక్కజొన్నలతో చక్రాలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఈవినింగ్ టైంలో టీ టైంలో స్నాక్స్లా తినడానికి, పిల్లలకి స్నాక్స్లా పెట్టడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మొక్కజొన్నలతో చక్రాలను ఎలా చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొక్కజొన్నలతో చక్రాల్ని చేసుకోవడం కోసం కేజీ మొక్కజొన్నల్ని తీసుకుంటే కేజీ మొక్కజొన్నలకి కేజీ బియ్యంని తీసుకొని ఆ రెండింటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఆరనిచ్చి మనం చక్రాల పిండిని ఎలా అయితే పట్టించుకుంటామో అలా మిల్లులో పట్టించుకోవాలి. ఇప్పుడు ఒక బేషన్ని తీసుకొని అందులోకి మనం పట్టించుకున్న పిండి మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని తర్వాత వాము వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కారం వేసుకోవాలి. కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇదంతా వేసుకున్న తర్వాత మనకి పసుపు, ఉప్పు, కారం ఆ పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం చక్రాల పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇంతవరకు ఈ మొక్కజొన్నలతో ఎవరైనా చక్రాలను ట్రై చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ చక్రాల కోసం మనం పిండిని కలుపుకునేటప్పుడు మనం పిండిని ఎంత బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి చక్రాలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పక్కకు పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చక్రాల గిద్దల్లోకి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ లావు చక్రాలు చూపిస్తున్నానండి. ఈ లావు చక్రాల ప్లేస్లో మీరు సన్న కారపూసనైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కళాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చక్రాలని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఈ చక్రాన్ని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత వీటిని ఒక పక్కకి తీసి పెట్టుకొని మిగిలిన పిండిని కూడా ఇలానే చక్రాల్లో ఒత్తుకొని ఒక బేషన్లోకి తీసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే మొక్కజొన్న చక్రాలు అనేవి రెడీ అయిపోయాయి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలానే యూట్యూబ్లో ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్ అనే పేజ్ని సెర్చ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.